మనకి మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, అరే అబ్బాయిలు రష్యాకి ఉక్రెయిన్ మధ్య ఇక యుద్ధం ఉండదు, నేను ఆల్రెడీ పుతిన్తో మాట్లాడాను, దాని తర్వాత జెలెన్స్కీని కూడా తీసుకొచ్చి మాట్లాడేశాను, ఇక మిగిలింది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారనుకో, మధ్యలో నేను కూర్చుంటాను, మధ్యవర్తిత్వం చేస్తాను, మొత్తం చాప్టర్ క్లోజ్, ఇక రెడీ పెట్టుకోండి నా కోసం, మరి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ని ఇక నాకు రెడీకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడా లేదా? మరి ఇచ్చిన వెంటనే ఇటువైపు చూసుకుంటే ఇది రష్యా ఏకంగా 540 డ్రోన్లతో ఉక్రెయిన్ మీద అటాక్ చేసేసింది. సో వాళ్ళు చూసుకుంటే ఉక్రెయిన్ వాళ్ళు కూడా వీళ్ళ అణుస్థావరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అంటే ఇక్కడ యుద్ధం ఎక్కడ కూడా ఆగిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో దీంతో పాటు రష్యా ఏం చెప్తుందో తెలుసా, అరే అబ్బాయిలు మరి మాకు ఏదైతే యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారో మరి దానికి సంతకాలు పెట్టాలి కదా, మరి సంతకాలు పెడతానికి మేము ఓకే, మరి అటువైపు నుంచి సంతకాలు పెడతానికి మరి అటు నుంచి కూడా మరి వాళ్ళ అధ్యక్షుడు రావాలి కదా. అయితే మరి వాళ్ళ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నాడు కాబట్టి అతను, మా ఒపీనియన్ ఏంటంటే అతను అసలు ఒక అవుట్డేటెడ్ పర్సన్, మరి అతను వాళ్ళకి అధ్యక్షుడిగా అసలు పనికిరాని వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ సైన్ పెడతానికి మాకైతే అంత నచ్చలేదు. సో అతన్ని తీసేసి కొత్త అధ్యక్షుడు రావాల్సిందే అని చెప్పేసి మరి రష్యా అయితే మాట్లాడడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఉక్రెయిన్ రాజకీయాన్ని చేంజ్ చేసే విధంగా రష్యా అయితే ముందడుగులు వేస్తుందనే చెప్పాలి.